రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తూ గత వైసీపీ ప్రభుత్వంలో పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణ చేసి ప్రతి పేదవాడు కడుపు నిండా భోజనం తినే విధంగా ధరలు నియంత్రణ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే సాధ్యమని రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు తెలిపారు. సిద్ధవటం మండలంలోని మూలపల్లి గ్రామంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ ధరలు, నిత్యావసర వస్తువులు పెంచి ప్రజలపై పెను భారం మోపిందని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీఎస్టీ తగ్గింపు చేసి నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణ కట్టడి చేశామని, మద్యపాన నిషేధం చేస్తామని మాట తప్పి ఏకంగా మద్యం రేట్లు అధికంగా పెంచి పేద బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలని సర్వనాశనం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు. సుపరిపాలన ఇచ్చేటటువంటి మంచి ప్రభుత్వం, అందుకే పేదలందరూ కూడా చాలా సుభిక్షంగా ఉన్నారు. చెప్పినటువంటి హామీలను 97% ఇప్పటికే 1.5 సంవత్సరం పరిధిలోనే పూర్తి చేయడం జరిగింది. ఇంత మంచి సుపరిపాలన ఇస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క మంచి పనులని, సుభిక్షంగా ఉన్నటువంటి ప్రజల్ని చూసి తట్టుకోలేనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ నాయకులందరూ కూడా కేవలం తన ఉనికిని చాటుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అవకాశం ఈ కూటమి ప్రభుత్వంలో దక్కడం లేదు. ఏదో చేయాలని చూసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటటువంటి పరిస్థితి. ఈ మధ్యలో మాట్లాడుతూ వైసీపీ వాళ్ళు మా క్రెడిట్ చోరీ చేశారు అనే ఒక హాస్యాస్పదమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అయ్యా, మీకు క్రెడిట్ ఉంటే కదయ్యా మేము చోరీ చేసేదానికి. ఏమి క్రెడిట్ ఉందని చెప్పుకోవాలి చెప్పండి. మీకు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా తిరుమల లడ్డును కూడా కల్తీ చేసి అక్కడ కూడా అవినీతిని పాల్పడినటువంటి క్రెడిట్ మీకు ఉందని చెప్పి దాన్ని చోరీ చేయాలన్నా ఇంతకన్నా నీచం ఏమన్నా ఉంటుందా? పేదలకు గతంలో నువ్వు 1000 రూపాయలు పెంచింది 250 రూపాయలు 5 సంవత్సరాల్లో పెంచావు. మా నాయకుడు వచ్చి రాగానే 1000 రూపాయలు పెంచేస్తున్నాడు. నువ్వు 250 అప్పుడప్పుడు పెంచి ధరలు ఇష్టానుసారం పెంచినాం. మేము బాదుడే కార్యక్రమాన్ని పెట్టి ప్రజలందరినీ అవేర్నెస్ చేశాం. అటువంటి బాదుడు లేకుండా ధరలు, నిత్యావసరాల ధరలు తగ్గించినటువంటి ఘనత మాకుంది. ధరలు పెంచినామన్నటువంటి క్రెడిట్ను మేము ఏమైనా తీసుకోవాలనుకుంటున్నామా? ఇంతకన్నా నిత్యం ఏమన్నా ఉంటుందా? అలాగే మద్యం ధరలు, నువ్వు ఇవాళ మేము 100 రూపాయలకి ఇచ్చేటటువంటి మద్యాన్ని నువ్వు 250 రూపాయలు ఇచ్చినావు. అంటే ఈ డబ్బులంతా నువ్వు తినేసి బొక్కేసినావు అని చెప్పి వైసీపీ ప్రభుత్వం అంతా అని చెప్పేటువంటి క్రెడిట్ మీకుంది. ఆ క్రెడిట్ మాకు ఎవరన్నా అవసరం ఉందని మీరు భావిస్తున్నారా? అలాగే విద్యుత్ ధరలు నువ్వు 9 సార్లు పెంచినావు, మేము 9 సార్లు ఇప్పుడే విద్యుత్ ధరలు మొట్టమొదటిసారిగా తగ్గించాం. ఈ క్రెడిట్ ఇటువంటి క్రెడిట్ను మీ దగ్గర నుంచి చోరీ చేయాలనుకుంటా ఎంత హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారంటే, మీకు క్రెడిట్ లేదు. మీ చెడ్డ పేరును చూసి ప్రజలందరూ కూడా 11 సీట్లు ఇచ్చి మీ పార్టీని బంగాళాఖాతంలో కలిపినటువంటి పరిస్థితి ఉంది. మీకు క్రెడిట్ లేదు, దాన్ని ఎవరు చోరీ చేయలేరు. కేవలం కళ్ళబొల్లి మాటలతో నువ్వు ప్రజలలో ఆలోచనలు తప్పుదారి పట్టించాలన్నటువంటి ఆలోచన తప్ప మీకు ఏమీ లేదు. మీకు క్రెడిట్ లేదు, ఇంకా క్రెడిట్ రాదు. అవకాశం తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము ఇవ్వదు. మీ పార్టీ బంగాళాఖాతంలో కలిసేది గ్యారంటీ. మీ పార్టీ మనుగడ సాధించేది కూడా ఉండదని తెలియజేస్తున్నాను.